కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి పాల్గొని యోగా ఆసనాలు, ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప జీవన విధానమని పేర్కొన్నారు. యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించడంతో పాటు ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయని చెప్పారు. ప్రతిరోజు కొద్దిసేపు యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితం గడపొచ్చని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, యువతతో పాటు మహిళలు, వృద్ధులు కూడా యోగా సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామరాజు వర్మ, మండల GSWS అధికారి CHSS రాజు, MEO బి అబ్బాయి, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, మండల మహిళా సమాఖ్య సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, యోగా సాధకులు రాజశేఖర్, మురళీకృష్ణ తదితరులు పాల్గొని యోగా దినోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని మొత్తంగా ఏర్పాటు చేసిన ఎంపీడీఓ గారు, MEO గారు, మండల ప్రజా పరిషత్ సిబ్బంది, మరి ముఖ్యంగా ట్రైనర్స్, అలాగే తెలుగు డిపార్ట్మెంట్, NRES స్టాఫ్ అందరికీ నమస్కారం. మరి యోగా అంటే చాలా ఇష్టం. చాలా సందర్భంలో 20 సంవత్సరాల క్రితం యోగా చేసాం. 2025 జూన్ 21వ తారీఖు చేసాం. మళ్ళీ వాళ్ళు సంవత్సరం బట్టి మళ్ళీ మేము యోగా చేయడానికి అంటే మా దైవానంద కార్యక్రమం ఆ రకంగా ఉండడం మరి ఆ వచ్చేసింది. మళ్ళీ ఇవాళ చేసాం, ఇక్కడ చేసాం, మళ్ళీ ఇక్కడ చేసాం. ఇది మీ అందరికీ తెలియజేసేది మీ మాస్టర్ చెప్పారు, శరీరాన్ని మనం ఇష్టానుసారంగా వాళ్ళు చెప్పినట్టు మరి మంచి నిలబెట్టడం కంటే మానసిక ప్రశాంతత కూడా చాలా ముఖ్యమని చెప్తున్నారు. ఈ రెండు విషయాలని మీరు గమనించాలి. మరీ ముఖ్యంగా ఇవాళ నేషనల్ ఇద్దరిని తీసుకెళ్ళి మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే ఎన్ని రకాల టెస్టులు ఉన్నాయి, ఎన్ని రకాల టెస్టులు అని కూడా అన్నీ నార్మల్గా ఉంటాయి, కానీ మనకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కేవలం వాళ్ళిద్దరూ కూడా మరి దీని మీద చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం, వాళ్ళు చూస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. వాళ్ళ యొక్క మానసిక ప్రశాంతత ముఖంలో కనపడుతుంది, కానీ మన దగ్గర ఉండదు. పొద్దుట ఒకలాగా ఉంటాం, మధ్యాహ్నం ఒకలాగా ఉంటాం, సాయంకాలం ఒకలాగా ఉంటాం. రకరకాల జీవితం, రకరకాల సమస్యలు, రకరకాల మరి దీనికి తగ్గట్టుగానే మరి ప్రపంచంలో చాలా వేగవంతంగా అభివృద్ధి చెందిన దేశం అమెరికా దేశం. అమెరికా దేశంలో కూడా యోగా గురించి ఆలోచన చేస్తూ ఉన్నారంటే మన భారతదేశం యొక్క మరి సాంస్కృతిక సంపద ఈ యోగా. మరి ప్రపంచ యోగా దినోత్సవంగా, అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మరి మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యోగా దినోత్సవాన్ని పెట్టడం, దీన్ని ఈరోజు మొత్తం దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, మా గ్రామంలో అయితే సచివాలయం దగ్గర జరిగిందని నేను పాల్గొన్నాను, స్కూల్స్లో జరిగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా చేయడం, ఇది ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేద్దాం. దీని ద్వారా మరి మానసిక ఉల్లాసం, మరి శారీరక దారుఢ్యం అన్ని పెంచాలి. మరి ఆ రెండు బాగుంటేనే మనం ఏమన్నా సాధించగలం, మనం ఏమన్నా చేయగలం అని చెప్పి ఆలోచనతోనే మరి ఈ మోడీ గారు చెప్పడం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం, మన సత్యబాబు రాజు గారు ప్రతిపాడు శాసనసభ్యులు వారు కూడా ఇవాళ ప్రతిపాడులో ఈ యోగాసనాల్లో పాల్గొని మరి ఈ నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేద్దామన్న ఆలోచనతో వారు చేయడం, అలాగే మండల ప్రజా పరిషత్తులో మేము కూడా చేయడానికి గల కారణం అదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి దీని మీద కనీసం మనకు చేతనైన కొన్ని మనకు ఉపయోగపడి అయినా మన గ్రామం, మన ఇంటి దగ్గర మనం చేసుకోవడానికి ఇబ్బంది లేదు కాబట్టి దాని మీద మీరు అందరూ కూడా దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మరి మండల ప్రజా పరిషత్కి, నేషనల్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.